నమస్తే అండి అందరికీ. బ్రహ్మాస్త్రం పూజా విధానం మీరు ఇప్పటి వరకు చాలా చూసే ఉంటారు, అలాగే అన్నీ వినే ఉంటారు. చేతబడి కానీ, చిల్లంగి, క్షుద్ర పూజలు, భానమతి ఇలాంటివి ఎన్నో మీరు వినే ఉంటారు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ యొక్క చేతబడికి, అదేవిధంగా భానమతి, క్షుద్ర పూజలకి, మంత్రతంత్రాలకి ఎవరికైనా మనం చేతబడి చేయాలంటే వారి యొక్క తల వెంట్రుకలు, అదేవిధంగా బట్టలు, అరికాలి ఒక మట్టి కావాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క బ్రహ్మాస్త్ర పూజా విధానానికి ఈ యొక్క ఏమీ అవసరమే లేదు. వారి యొక్క ఫోటో కనుక మన దగ్గర ఉంటే వాళ్ళ మీద మనం ఏ సమయంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితులైనా ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి వాళ్ళని మట్టి కల్పించవచ్చు. ఈ యొక్క బ్రహ్మాస్త్రం చేసే విధానం చాలా కఠినంగా, అదేవిధంగా క్రూరంగా ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మాస్త్రం ఉపయోగించిన వ్యక్తి మీద ఎంతో కాలం కూడా ఆ యొక్క వ్యక్తి భూమి మీద ఉండరు. ఎంత త్వరగా కావాలంటే అంత తొందరగా కూడా ఈ యొక్క బ్రహ్మాస్త్రం ద్వారా చేయవచ్చు, వాళ్ళని మట్టి కల్పించవచ్చు. మీరు ఎవరైనా సరే బ్రహ్మాస్త్రం ఉపయోగించాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న మా యొక్క నెంబర్కు సంప్రదించండి. మీరు ఎంత బాధపడినా వాళ్ళ నుంచి మళ్ళీ విముక్తి పొంది మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తిని వెంటనే మట్టి కల్పించవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.